ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న టాప్ పాలిటెక్నిక్ ప్రైవేట్ కాలేజెస్ గురించి తెలుసుకుందాం. ఇందులో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది మనకి శ్రీ విద్య ఇంజినీరింగ్ కాలేజ్ తిరుపతి, వాసవి ఇంజినీరింగ్ కాలేజ్ తాడేపల్లిగూడెం, ధనేకుల ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విజయవాడ, ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజ్ ఈస్ట్ గోదావరి, జేఈటీ ఇంజినీరింగ్ కాలేజ్ రాజమండ్రి, ఎంఐసీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ విజయవాడ, ఏఐటీఏఎం టెక్కలి, పేస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఒంగోల్, ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ గూడూరు, స్వర్ణాంధ్ర కాలేజ్ నర్సాపూర్, దాడి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ విశాఖపట్నం, వేము ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చిత్తూరు, కుప్పం ఇంజినీరింగ్ కాలేజ్, శశి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ప్రకాశం ఇంజినీరింగ్ కాలేజ్ ఒంగోల్. 16th పొజిషన్‌లో డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి ఇన్‌స్టిట్యూట్ కర్నూల్, 17th పొజిషన్‌లో గోకుల కృష్ణారెడ్డి కాలేజ్ నెల్లూరు, గీతాంజలి ఇన్‌స్టిట్యూట్ నెల్లూరు అండ్ ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ 19th పొజిషన్‌లో ఉంది. అండ్ 20th పొజిషన్‌లో అన్నమాచార్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కడప. ఇది మనకి టాప్ 20 ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజెస్. వీటిలో కూడా మనకి ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణలో ఏవైతే కోర్సెస్ ఉన్నాయో ఆంధ్రాలో కూడా సిమిలర్‌గా అవే కోర్సెస్ ఉన్నాయి. లైక్ సీఎస్‌సి, ఈసీఈ, ట్రిపుల్ ఈ. సీఎస్‌సిలో కూడా అగైన్ మళ్ళీ స్పెషలైజేషన్స్ ఉన్నాయి కొన్నిట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. అలాగే సివిల్, మెకానికల్ అండ్ కొన్నిట్లో మనకి ఈవెన్ ఆటోమొబైల్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్స్ కూడా అవైలబుల్‌గా అయితే ఉంది. అండ్ గవర్నమెంట్ కాలేజెస్‌కొచ్చేసరికి ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ తిరుపతి, బిఆర్ అంబేద్కర్ గవర్నమెంట్ మోడల్ పాలిటెక్నిక్ కాలేజ్ రాజమండ్రి, ఆంధ్ర పాలిటెక్నిక్ కాలేజ్ కాకినాడ. ఇవి 3 మనకి 1-3 ప్లేసెస్‌లో అయితే ఉన్నాయి. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ 4th ప్లేస్‌లో ఉంది. ఎంబీటీఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ గుంటూరులో ఉంది. గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజినీరింగ్ ఇదొచ్చి మనకి వైజాగ్‌లో ఉంది. అండ్ ఇందులో కోర్స్ మనకి 2 స్పెషలైజేషన్స్ టాప్ పొజిషన్‌లో ఉన్నాయి. ఒకటి కెమికల్ ఇంజినీరింగ్ అండ్ రెండోది మెకానికల్ ఇంజినీరింగ్. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ విజయవాడ, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అనంతపూర్, నెల్లూరు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, పిఠాపురం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అండ్ శ్రీకాకుళం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ మనకి 11th ప్లేస్‌లో అయితే ఉన్నది. గోదావరి పాలిటెక్నిక్ కాలేజ్ తాడేపల్లిగూడెం, గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కాలేజ్ శ్రీశైలం, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ధర్మవరం, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అద్దంకి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ గూడూరు, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ హిందూపూర్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ పిల్లారిపట్టు, గవర్నమెంట్ పాలిటెక్నిక్ నర్సీపట్నం, ఏఏఎన్ఎం అండ్ వివిఆర్ఎస్ఆర్ పాలిటెక్నిక్ గుడ్లవల్లేరు. ఇవి టాప్ పొజిషన్స్ అంటే టాప్ 20 పొజిషన్స్ అయితే ఉన్నాయి. సో మీకు బెస్ట్ పాలిటెక్నిక్ కాలేజ్ రావాలి ఏపీలో అనుకుంటే మన ర్యాంక్ వచ్చేసరికి బిలో 2000 అయితే కనుక మీరు అనుకున్నట్టు టాప్ ఇన్స్టిట్యూట్స్‌లో సీఎస్ఈ బ్రాంచ్ అయితే మీరు ఎలిజిబుల్ అవుతారనమాట. ఇది ఈ పాలిటెక్నిక్ కాలేజెస్ గురించి పూర్తి ఇన్ఫర్మేషను. అకార్డింగ్ టు మై అనాలిసిస్ ఇది. మీకు కనుక ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఇక్కడ డిస్‌ప్లే అవుతున్న మా నంబర్‌కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి. అలాగే ఈ వీడియోతో పాటు మేము కింద ఇది పీడీఎఫ్ కూడా అటాచ్ చేస్తున్నాము. మీరు దాన్ని కూడా చూసి ఈ అనాలిసిస్ ప్రకారం మీకు ఏ కోర్స్ వస్తుందో తెలుసుకోవచ్చు.